ప్రసాదు, పెళ్లి కాని ప్రసాదు. నువ్వా? ఏం చేస్తున్నావురా? ఫోన్లో రమ్మి ఆడుతున్నాను తాత. ఇలా ఆడుతూ పోతే నీ బాబు డమ్మి అయిపోతుందిరా. తాత, పాములు, నక్కలు, కుక్కలు, కుళ్ళిన పండులో పురుగులు, చెత్త మీద వాలే ఈగలు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇలాంటి ఎన్నో దరిద్ర కొట్టు జన్మల తర్వాత పుట్టే అపురూప జన్మే మనిషి జన్మరా. ఈ విషయం నీకు చచ్చాకని తెలియలేదా? నాకెప్పుడో తెలుసు. నీకు జన్మల గురించి మాత్రమే తెలుసురా, నాకు కర్మల గురించి కూడా తెలుసు. చచ్చాక మనిషికి ఎలాంటి సుఖం ఉంటుందో, ఎంత నరకం ఉంటుందో తెలుసా? నేను చచ్చాక తెలుసుకుంటలే తాత. చచ్చాక వచ్చి తెలుసుకోవటం వల్ల ప్రయోజనం ఏముందిరా పిచ్చి సన్నాసి? తెలుసుకొని చచ్చాకే చాలా లాభం. ఏంటా లాభం తాత? ఇక్కడ భూలోకంలో నైట్ క్లబ్బులు, పబ్బులు ఉన్నట్టే అక్కడ పైన స్వర్గంలో మల్టీపర్పస్ లో అప్సరా బార్లున్నాయిరా. అప్సరా బారా? అది హైదరాబాద్ లో కూడా తాత. అప్సరా బార్ అంటే ఒట్టి నేమ్ బోర్డు కాదురా, బార్ లోపల ఒరిజినల్ అప్సరసలుంటారా. ముట్టుకుంటే కందిపోయేలా ఉంటారు. ఆ కన్యల అందాలు, అందాల ఆరబోతలు, విందులు, చిందులు, వినోదాల పండగే పండగ. అబ్బో, నభూతో నభవిష్యత్. అయితే పనిచే తాత, నీతో పాటు నాకు కూడా రిజర్వేషన్ చేయించే. నేను పని చేస్తాను. రేపు పొద్దున్నే రైలు పట్టాల మీద తలపెట్టి నేను అక్కడికి వచ్చేస్తాను. ఇలా బ్యాచిలర్ డిగ్రీతో వస్తే అక్కడ నో ఎంట్రీ. అదేంటి తాత? ఆ విషయం చెప్పడానికే వచ్చాన్రా. నా స్నేహితుడు చింతకాయల నారాయణనొకడున్నాడు. పెళ్ళంటే మహాపాపమని జీవితంలో అసలు పెళ్ళే చేసుకోలేదు. బ్యాచిలర్ గానే టపా కట్టేశాడు. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటో తెలుసా? కూలి పని చేసుకుంటూ కిరీటాలు తుడుస్తున్నాడు. అంటే పెళ్లి చేసుకోపోతే స్వర్గ సుఖాలు, విందులు ఏమీ లేవు. కలర్ తక్కువో, హైట్ తక్కువో, మోటమ్మాయో నాటమ్మాయో, ఆంటీయో ఆంటీకి అమ్మో, ఎవ్వరైనా పర్వాలేదు, ఆడదైతే చాలు తాళి కట్టేయ్. ఈ భూమి మీద నీకు జరిగే పెళ్లి అప్సరా బార్కు పర్మినెంట్ వీసా అనుకో. లేట్ చేయకు, అదృష్టాన్ని కాలదన్నుకోకు. అర్థమైందా? నీకు వీసా కావాలో వద్దో డిసైడ్ చేసుకో. నాకు వీసా కావాలి, నాకు వీసా కావాలి. అప్సరా బార్కి వీసా కావాలి. వీసా 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 కావాలి. నాకు వీసా కావాలి. అమెరికా వీసానే కదా, ఏర్పాటు చేద్దాంలే. అంటే ఇదంతా కళ? కళ కాదు, కళ్ళలో తాతొచ్చి చెప్పిన నిజమైన సందేశం. అర్జెంటుగా అర్జెంటుగా తాళగట్టాలి. అర్ధరాత్రి పూట పెళ్ళంటానయ్యా, రేపు పొద్దున చూద్దాంలే. పడుకో. లేదు, నాకు కళ్యాణం అయ్యేదాకా ఈ కళ్ళకి నిద్ర లేదు. ఇదే నా చాణుక్య శబదం, మంగమ్మ శబదం. రేపే బ్రోకర్ని పిలవాల్సిందే. బ్రోకర్! ఎంతకన్నా మంచి లేవా? ఎన్ని చూపించడం మీకు నచ్చవు సార్. ఈ జనరేషన్ అబ్బాయిలకి ఇవే నచ్చుతాయి. మీ అబ్బాయిని ఒకసారి పిలవండి. అబ్బాయా? ఆడవాడు పెళ్లి కొడుకండి. పెళ్లి నాకైతే ఇంకో పెళ్లి కొడుకు ఎందుకుంటాడు? ఏంటి పెళ్లి మీకా? చేయకండి సార్. నా మాటలు నీకు జోక్ అనిపిస్తున్నాయా? పెన్షన్ తీసుకోవాల్సిన వయసులో పెళ్ళండి సార్. బ్రోకర్ కదా అని రెస్పెక్ట్ ఇస్తుంటే బోర్డర్ దాటేసి మాట్లాడుతున్నావు. అయినా నా వయసు ఎంత అనుకుంటున్నారు? జస్ట్ అటో ఇటుగా ఓ 25 ఉంటాయి. అటుగా ఇటుగా 20 వైపా 30 వైపా? పెళ్లి కూతురు ఫోటోలు తెమ్మంటే పెళ్లి కూడా బాగా యంగ్ అనుకున్నాం, కానీ ఎలా అనుకోలేదు. ఈ కట్లు చూస్తుంటే నీకు కళ్యాణం చేయించాలనిపించట్లేదా? ఈ వయసులో కట్ల కాదు, కోట్లు ఇచ్చినా పెళ్లి కాదు. వాళ్ళ సంగతి వదిలేయండి సార్. మీకోసమే అన్నట్టుగా కొన్ని సంబంధాలు తీసుకొచ్చాను, చూడండి. ఈ అమ్మాయి పేరు పంచకళ్యాణి, పరమ పతివ్రత. 5గురిని పెళ్లి చేసుకున్నా ఎవ్వరికి అన్యాయం చేయకుండా ఒక్కొక్కరికి ఒక్క బిడ్డను కనిపించింది. అయినా కానీ వాళ్ళ నుండి ఏమీ ఆశించలేదు. ఇప్పుడు 6వ పెళ్లి కోసం ఆరాటపడుతుంది. ఆ అదృష్టవంతుడు మీరే సార్.
ముందా ఫోటోని కరెక్ట్ గా చూడండి. మొహంలో ఆరో పెళ్లికల ఎలా ఉట్టిపడుతుందో. ఇంత అందం మీ పక్కనుంటే ఆ ఇమాజినేషన్ కూడా అందనంత అందంగా ఉంటుంది. హలో, నేను అడిగింది నా పిల్లలకి తల్లి కావాల్సిన అమ్మాయి, వేరే ఎవరో పిల్లలకి తల్లిది కాదు. అయితే నెక్స్ట్ ఫోటో చూడండి. మీ కలల రాని ఈ అమ్మాయే. ఈ ఫిగర్ చూస్తే మీకు పిచ్చెక్కిపోతుంది. కాకపోతే చిన్న డిఫెక్ట్, కలర్ కొంచెం తక్కువ. రంగుతో పని ఉంది, సంసారం రుచిగా ఉండాలి. కోట్ల ఆస్తి ఉందండి, కానీ చిన్న డిఫెక్ట్. ఓ కన్ను కాలు లేదు. కన్ను కాలు లేవా? లేని వాళ్ళు వద్దు గాని ఉన్నవాళ్ళకి చూపించు. అలాగా? అయితే నెక్స్ట్ ఫోటో చూడండి. వీళ్ళకు ఊరంతా పొలాలే, కాకపోతే చిన్న డిఫెక్ట్, చిన్న లోపమేనండి. అమ్మాయికి లైట్ గా కనపడదు, ఫుల్లుగా వినపడదు. అంతే, మిగిలినవన్నీ సూపర్. ఇంకేం మిగిలేరా? ఉన్నవన్నీ డిఫెక్ట్సే కదరా. అయినా పెళ్లి కూతురు ఫోటోలు చూపించమంటే పేషెంట్ల ఫోటోలు చూపించావేంట్రా? అరుస్తావేంటయ్యా? పిలిచి పిజ్జా పెడతానంటే తిన్నాక టిప్ కూడా ఇస్తావా అన్నాడంట నీలాంటోడు. నీ ఏజ్ కి ఇన్ని ఫోటోలు చూపించడమే ఎక్కువ, మళ్ళీ అందులో ఆప్షన్స్ నీ సెలక్షన్స్. నువ్వు వచ్చేటి వెళ్ళిపోరా. వెళ్ళకుండా నువ్వు పప్పన్నం పెట్టే వరకు ఇక్కడే ఉంటానా ఏంటి? వెళ్ళిపోతాను. నాకు ఈ జన్మకి కళ్యాణ యోగం లేదా? తాత చెప్పిన స్వర్గ సుఖాలకి నేను దూరం అవ్వాల్సిందేనా? అయ్యో అయ్యో, ఏంటి నాకి రాత? ఒరే మనవడా, తాత నువ్విలా మళ్ళీ మళ్ళీ రీఎంట్రీలు ఇచ్చి ఫిట్టింగ్ పెడతావా? మనవడా, పుట్టి మీద ఉసిరికాయ పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నావేరా? నీ డబుల్ మీనింగ్ డైలాగ్ ఆపి మ్యాటర్ అంటే చెప్పు. ఇంటి ముందు 16 అణాల తెలుగు అమ్మాయిని పెట్టుకొని బ్రోకర్స్ తో బేరసారాలేట్రా? నాకు తెలియని నా స్వప్న సుందరు ఎవరో. ఇంకెవర్రా? శారదా? అవునరా, ఆ అంద చందాలు, ఆ మాయకత్వం, అణకువ, అన్నింటికీ మించి ఆ సిగ్గు. అదే కదా భరించలేకపోతున్నాను. ఇంతకన్నా మంచి అమ్మాయి నీకు దొరకడం అంటే ఎండిపోయిన వాగులో ఏత వేసి నీళ్ల కోసం ఎగబడినట్టే. దీనికి కొంచెం ఏజ్ ఎక్కువ తాత. అబ్బో, నువ్వు మరి లేత సుకుమారుడు. అలా కాదు తాత, శారద నేను బద్ధ శత్రువులం. దానికి నాకు ఒక్క క్షణం కూడా పడతావు. అలాంటిది జీవితాంతం కలిసి ఉండాలంటే నా వల్ల కాదు. పిచ్చోడా, ప్రేమ పుట్టేది పెరిగేది ఆఖరికి చచ్చేది కూడా కోపంతోనేరా. నువ్వు శారదని ప్రేమిస్తున్నావు, ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమిస్తోంది. తన మీద నాకు ప్రేమ, తనని ప్రేమించడం కన్నా మ్యాన్ హోల్లో దూకి చావడం మేలు. మరి దూకి చావలేదేరా? ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా మీరు మాత్రం ఒకరిని వదిలి ఇంకొకరు ఉండలేరు. చిచ్చే, ఆ ఎక్స్ప్రెషన్ మార్చు. ఒరేయ్, ఏమిట్రా ఆ సిగ్గుంది చూశావు? చిదిమి దీపం పెట్టుకోవాలనిపిస్తోంది. ఒరేయ్ మనవడా, ఇది ప్రేమ అని మీరు తెలుసుకునేలోగా పుణ్యకాలం పరిసమాప్తమైపోతుందన్న భయంతో నేనే స్వయంగా ఆ స్వర్గలోకం నుండొచ్చాన్రా. వస్తే వచ్చావు గానీ మర్యాదగా తిరిగి ప్రయాణం కట్టే. నేను శారదను ప్రేమించట్లేదు ప్రేమించట్లేదు ప్రేమించట్లేదు. అబ్బా, లీక్ చేసిన ఎంసెట్ పేపర్ అంత స్పష్టంగా చెప్పినా నీకు అర్థం కావట్లేదంటే అది నీ కర్మ. నువ్వు చచ్చిన తర్వాత బ్యాచిలర్లా ఆ స్వర్గానికొచ్చి బానిసలా ఊడిగం చేయక తప్పదు. కానీ అప్పుడు ఆ లోకంలో ఎవ్వరికీ నువ్వు నా మనవడువని మాత్రం చెప్పకు, నా పరువు పోతుంది. నా కోసం పుష్పక విమానం వచ్చే టైం అయింది, వస్తా. కూరగాయలు లేతగా ఉన్నప్పుడే
కూరకి మంచిది, ఒంటికి మంచిది. అవును, ఇప్పుడు ఎవరు కాదన్నారు? లేత కూరగాయలు మంచిదే, కానీ ముదిరివి పనికిరావు కదా. ఇలా ముద్రపోయినవి ఏవీ లేవు. ఆ? కానీ ఇంట్లో ఉన్నారుగా అని. కూరగాయల వంకతో డొంక తిరుగుడుగా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు మీ బాధంతా నా వయసు గురించి, నా పెళ్లి గురించే కదా. అర్థం అవుతుంది కదా. ఇంత చక్కగా అర్థం చేసుకున్న దానివి ఆడపిల్ల జీవితానికి పెళ్లి అవసరమని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఇండియాలోనే పెద్ద క్లాసికల్ డాన్సర్ అవ్వాలనేదే నా ఆశయం. కనీసం 18 దేశాల్లో ఈ సారిత గజ్జి కట్టాలి. చప్పట్ల మూతలో తడిసి ముద్దవ్వాలి. ఆసియా ఖండంలోనే ది బెస్ట్ డాన్సర్ అనిపించుకోవాలి. అక్క, నీ ఆశయం బానే ఉందక్క, కానీ వయసు మీద పడిపోతుంది కదా. నా వయసు గురించి నీకెందుకు అంత దిగులు? నాకు నా ఆశయమే ముఖ్యం. మాకు నీ పెళ్ళే ముఖ్యం. పెళ్లి అనేది పాన్ షాప్ లో కిల్లి కాదు. అబ్బాయి నచ్చాలి, నన్ను మెచ్చాలి, టైం కలిసి రావాలి. దానికి చాలా టైం పడుతుంది. అంటే ఇంకా పెళ్లి సంబంధాలు చూడాలా? చూడాలి కదా. ఎందుకు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు? ఇందులో మోసం ఏముంది? మోసమే. ఇది నీ మనసు మోసం. నీ ఇగో నీకు చేస్తున్న ద్రోహం. అవునక్క. ఏంటి నువ్వు కూడా వత్తాసు? ఇది వత్తాసు కాదమ్మా, ఇది హెచ్చరిక. నా మాట విను, ప్రసాద్ని పెళ్లి చేసుకో. ఆ పెళ్లి కాని ప్రసాద్ తో నాకు పెళ్ళా? నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ పేరు కాస్త మారిపోతుంది. అప్పుడు అందరూ బావని పెళ్ళని ప్రసాద్ అంటారు. వాడి పేరు మార్చడం కోసం నేను వాడిని పెళ్లి చేసుకోవాలా? నేను చేసుకోను. ఎందుకు చేసుకోవు? ఎందుకు చేసుకోవు? ప్రసాద్ నీ మనసులో ఉన్న విషయం నాకు బాగా తెలుసు. వాడు నా మనసులో లేడు, రాడు. కల్లో కూడా వాడు నాకు శత్రువే. నిజంగా ప్రసాద్ గారు నీ శత్రువే అయితే రోజు ఎందుకక్క గొడవ పడ్డావు? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం. వాడి గురించి మనం ఎందుకే ఖాళీ చేయాలి? నిజంగా అతను నీ శత్రువే అయితే అతని వల్ల నీకు మనశ్శాంతి లేకపోతే వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళలేవు. గొడవల్లోనే ప్రేమ ఉంటుందక్క, అది నీ మనసుకు తెలుసు. ఇది నిజం. నా మనసులో లేడు. చిన్న మెదడు పెద్ద మెదడు లాగా ఆత్మ అంతరాత్మ అనేవి రెండుంటాయి. నీ అంతరాత్మ అడుగులో అతను ఉన్నాడు. అడుగులోనూ లేడు, మడుగులోనూ లేడు. నా మనసేమీ వాడికి అద్దెకివ్వలేదు. ఇంకోసారి నా పెళ్లి గురించి మాట్లాడకండి. ఆ పెళ్లి కాని ప్రసాద్ గురించి అస్సలు మాట్లాడకండి. అది కాదు శారదా. ఇంకేం మాట్లాడకండి, నన్ను వదిలేసేయండి. అక్క, అబ్బా, చిచి, రాను రాను ఈ మనమ్మకి చాదస్తం బాగా ఎక్కువైపోయింది. ఆ ప్రసాద్ గారు నా మనసులో ఉండటం ఏంటి? కడుపులో దేవేస్తుంది. యాక్. హలో శారదా. కంగారు పడకు. ఆత్మవంచన మహాపాపం. అది తట్టుకోలేకే బయటకొచ్చాను. నేను నీ అంతరాత్మని. ఇప్పుడు నిన్నెవరు పిలిచారు? పిలిస్తే రావడానికి నేనేమన్నా ప్యూన్ క్యారెక్టరా? పవర్ఫుల్ క్యారెక్టర్ని. నీ అబద్ధాలతో, నీ ఈగోలతో నన్ను గుచ్చి చంపుతుంటే తట్టుకోలేక నిన్ను నిలదీయడానికి బయటకు వచ్చాను. ప్రసాద్ అంటే నాకు ఇష్టం. నాకు ఇష్టం లేదు. నాకు ప్రసాద్ కావాలి. నాకు అక్కర్లేదు. ప్రసాద్ నాకు దక్కాలంటే నువ్వు గొడవ పడ్డం మానేసి బుద్ధిగా ఒప్పుకొని పెళ్లి చేసుకో. నేను చేసుకోను. చేసుకోవాలి. నాకు ఇష్టం లేదు. అయినా ప్రసాద్ నా మనసులో లేడు. అయినా ఆత్మసాక్షి నేను చెప్తుంటే నమ్మవేంటి? మరోసారి చెప్తున్నాను, ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. లేడు లేడు లేడు. ఉన్నాడు అంతే. మనసున ఉన్నది చెప్పాలనున్నది బయటికి రాదేనా? అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి బిడియం ఆపేదెలా? ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయి తలపులు చూసేదెలా? నువ్వు చెప్తానే విన్నావు, నీ మనసు చెప్తే అంటానా? హాయ్ కోపమాన పైన ఆపవా ఇకనైనా, అంతగా బసకొడుతుంటే నేను తాళగలనా? చాలులే నీ నటన సాగదే ఎద్దు పైన, ఎంతగా రస పెడుతున్నా లొంగిపోనెలనా? దరి చేరిన నెచ్చి పైన ఆపో, ఏంటి నీ ఓవర్ రైటింగ్? ఓ తిరిగిపోతావు. పద బయట పద. పద రా. అన్నయ్య, ఒరే గోపి, నువ్వా? శారద కదా? తెలిసిపోయిందన్నయ్య, నువ్వు శారద ఊహంలో ఉన్నావు. ఏం చూసినా తనే కనపడుతుంది.
అర్థమైంది అన్నయ్య, అర్థమైంది. ప్రసాద్, ఏమైంది నీకు? మా ఇంటికి ఎందుకొచ్చావు? నువ్వంటే నాకు అసలు ఇష్టమే లేదు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే అలిగి తొలగి నిలిచినచో చిలిమి చేయరమ్మనిలే, అలిగి తొలగి నిలిచినచో చిలిమి చేయరమ్మనిలే, చొరవ చేసి రమ్మనుచో మర్యాదగా పొమ్మనిలే, చొరవ చేసి రమ్మనుచో మర్యాదగా పొమ్మనిలే, ఆడువారి మాటలకు అర్థాలే. ఆపు! నా మాటలకి కోపానికి వేర్వేరు అర్థాలు లేవు, ఒక్కటే అర్థం. ఓహో. ముందు నువ్వు మర్యాదగా బయటికి పో. హలో గురు, ప్రేమ కోసమేను ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి. హలో గురు, ప్రేమ కోసమేను ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా. ఇలాంటి రొమాంటిక్ సాంగ్స్ నీకు నాకు పడవు. నేను నిన్ను ప్రేమించట్లేదు. అసలు నిన్ను బయటికి రా. రా, నిన్ను అసలు నువ్వు నీ చెత్త సాంగ్స్. అసలు నిన్ను ఇంట్లోకి ఎవరు రానిచ్చారు? అసలు పెట్టు. నువ్వున్నావేంటి? ఆ ప్రసాద్ కదా ఉండాలి. మన ఇంట్లో ఆయన ఎందుకుంటాడు? మణి ఉంటుంది గాని. అంటే ఇప్పటిదాకా ఇక్కడ డాన్స్ చేసి పాట పాడింది. బావ చేసిన పనికి నువ్వేం చేసినా నీకు అర్థం కావట్లేదక్క. ఎవడే నీకు బావా? ఇంకెవరు ఎదురింటి ప్రసాద్. ఆ ప్రసాద్ పేరంటేనే నా కొల్లమంట. ఇంకోసారి అనకు. అక్క, బావని పట్టుకుని వాడు వీడు అనుకు. శుభలేఖలో నీ పేరు పక్కన ఆయన పేరు ఉంటుంది. చంపేస్తా ఇంకోసారి వాడి పేరెత్తామంటే. కొంచెం వర్కౌట్ అయినట్టుంది. ఓరి నా పెళ్లి కాని ప్రసాదు, నన్ను పెళ్లి చేసుకునే గొప్ప అదృష్టం నీకే ఉంది. నన్ను చేసుకుంటే ఇడ్లీలా కంచంలోనే కాదు, యువరాణిలా నీ ముందే ఉంటాను. పూటకి 10 ముద్దలు ఇస్తాను. ముద్దులు కాదే, నీ మొహన చట్నీ కొడతాను, సాంబార్లో నేను ముంచేస్తాను చూడు. ఉప్పు తక్కువైంది. డైలాగులకు మాత్రం తక్కువ లేదు. నిన్ను 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 అనియా అనే ఏంటి ఇడ్లీని మటర్ చేస్తున్నావు? ఇడ్లీ కాదురా, శారద. ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా శారద కనిపిస్తుందా? మనీ రాధా, నాకెడ్డ చూసినా ప్రసాదే కనిపిస్తున్నాడు. నాక ప్రసాద్ కల్లో కనిపించడం ఏంటి? ఎక్కడ చూసినా వాడే ఇదిగో ఇక్కడ కూడా కనిపిస్తున్నాడు. అమ్మో నిజమే. ఏయ్ నిన్ను కానీ అలా కనిపించకూడదు. నేను సహించలేను, నేను భరించలేను. నా లైఫ్ లో నో ప్రసాద్. ఆహా, నా జీవితంలో శారదకు చోటే లేదు. దీన్నే సైకలాజికల్ డిజార్డర్ అంటారన్నయ్య. అర్జెంట్ గా డాక్టర్ని కలవడం మంచిది. అవునరా, ఇప్పుడే కలుస్తా. దీన్నే హృదయ కాలేయం అంటారు. అంటే ప్రేమ పిచ్చి. అమ్మో పిచ్చా? నిజమే అనుకుంటా. నేను అర్జెంట్ గా పిచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను.